బిగ్ బాస్ ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి ఇంక అందరూ ఫైర్ అయిపోతున్నారు. అబ్బా బాబా మా తనుజక్క లాస్ట్ లో పవన్ కళ్యాణ్ పవన్ ఇది చిక్కుకుంది తీయచ్చా పవన్ ఎక్కడున్న పవన్ అని చెప్పి బతిలాడుతుంది. అబ్బా బాబా ఎన్నాళ్ళకి పవన్ పవన్ అని చెప్పి బయటకు వచ్చేసింది. అబ్బా బాబా ఏముందబ్బా బిగ్ బాస్ అసలు. మా అక్కని ఇంకా చూస్తుంటే బాబా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి లెగుస్తాడు రా భయ్. ఎందుకంటే మా నోట్ అక్క నోటి గురించి వచ్చింది కళ్యాణ్ కళ్యాణ్ పవన్ పవన్ వస్తుంది కాబట్టి ఈ 2 వీక్స్ మాత్రం వేరే రచ్చ. పన్నీ గారు కెప్టెన్ అయ్యారంటే నిజమేనన్నా? సో చెప్పండి అన్న. అదే చెప్పు బాలా పాప ఇన్ని రోజులకి తండ్రి అయ్యాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉందబ్బా. సంజన టైటిల్ కొట్టే అవకాశం ఉందట కదా, ఎవరు చెప్పారన్నా? వినబడుతుంది మొత్తం కామెంట్లలో. వినపడుతుంది కానీ జనాల గుండెలోంచి రావాలి గానా, ఓట్లు వేయాలి గానా. జస్ట్ కొంతమంది అభిమానులు ఉంటారు, అలాంటి వాళ్ళు అభిమానులు ఉంటారు, గెలుస్తారు. బట్ ఏంటంటే టాప్ అయ్యే వాళ్ళకి రారు కన్నా. ఇప్పుడు రీతు చౌదరి అనుకున్నావా? అవలేదు పాపం. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంతే ఉంది. జనాలు ఏ క్షణం ఎవడి బుద్ధి ఎట్లా మారిపోతో తెలియదు అంతే. అంటే తనుజ గురించి మారిపోయే అవకాశం ఉందంటారు. తనుజ గురించి ఏం లేదన్నా, చెప్తున్నాగా. పవన్ ఎట్లయితే 2 వీక్స్ నుంచి లెగుస్తున్నాడో ఈ వీక్ పవన్ లెగుస్తాడు. పవన్ లేచిన మీద మాత్రం ఈ ముగ్గురు ఎట్లా మాట్లాడతారు. అందరు పాపం మళ్ళీ ఇప్పుడు చూసారా ఎట్లా మారిపోయిందో. ఇమ్మాన్యుయల్ టాప్ ఉన్నాడని చెప్పి ఇమ్మాన్యుయల్ మీదకి వచ్చేసింది జనం మొత్తం. నువ్వు టాప్ లో ఉంటే ఎట్లా ఇమ్మాన్యుయల్, నువ్వు కూడా టాప్ లో ఉన్నా తగ్గించాలని చెప్పి చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు. అబ్బా బాబా ఏముంది రోజులు తనుజ టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇమ్మాన్యుయల్. నాకు మాత్రం దిల్ కుసిందబ్బా అసలు. ఇప్పుడు పైకి అదే అంటున్నా, ఇన్ని రోజులు పడి ఏడ్చి వచ్చారు మా అక్క మీద. అక్క లేస్తుంది, ఇమాన్యుయల్ డల్ అయిపోతున్నాడు. అది బిగ్ బాస్. ఏం చేస్తుంది కదా సంజన, ఆమె తక్కువ అన్న, ఆమె చేయట్లేదా? ఏమో చేస్తుంది, ఆమె చేస్తుంది. ఇంట్లో ఇప్పుడు సంజన వర్సెస్ తనుజ అయిపోయింది కదా, దాన్ని ఎలా చూస్తారు? నెక్స్ట్ వీక్ సంజన గారు వచ్చేస్తారన్న, కంపల్సరీ వస్తారు. బన్నీ గారి క్లాస్ ప్లేయర్ కాబట్టి హ్యాపీగా ఉంది. బట్ డబుల్ వచ్చేస్తారు. బన్నీ గారు పక్క అన్న. సోమశెట్టి గారు అంటావా ఉన్నాడంటే పాపం ఉన్నాడు ఇంకా బిగ్ బాస్ లో. ఆయన హైట్ కి ఆయన ఉన్న పొట్టకి సహా బాగా ఆడుతున్నాడు కాబట్టి పాపం గ్రేట్ అంతే. పవన్ కి ఏమైనా ఎఫెల్ పడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఈసారి? ఏందో అన్న, పవన్ కెమెరా ముందుకెళ్ళి రీతు కనబడి చూస్తున్నాడు పాపం. చాలా పాపం బాధ అనిపించింది. నైట్ నిద్రపోతున్నాడో పోవట్లేదో పాపం పవన్.